తీసుకెళ్తున్నాడు. నీతిమంతులుగా మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుతున్నాడు. మళ్ళీ దేవుడిచ్చుచున్న ఆ ఉపదేశానుసారంగా ఆయన యొక్క మార్గములో ఆయన మనల్ని ఉంటిగానే నీకు నువ్వు వెళ్ళరా అని అంటూ లేదండి, మనకు తోడయ్యుండి ఆత్మ సహాయము ద్వారా మనల్ని నడిపించుకుంటూ వెళుతున్నాడు. అయినా నా ఇష్టానుసారంగా వెళ్తానని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఆ బయటికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చాడు. రండి, మారు మనసు పొంది ప్రభువుని అడగండి, మిమ్మల్ని నిత్య రాజ్యములో యుగయుగాలు ప్రభుతో ఉండే ఆ చక్కని అవకాశాన్ని నేను ఇస్తాను. మీరు గమనించాలి, ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక ఇశ్రాయేలు, అలా చెదిరిపోయిన ఇశ్రాయేలీలు ఇప్పుడు అందరూ స్టాండర్డ్గా వచ్చేసారా లేదా? చెప్పాలి అందరూ. ఎక్కడికి? వాళ్ళ స్వదేశానికి వచ్చారా లేదా? ఇక మళ్ళీ చెదిరిపోరు, ఇక లేదది. అర్థమవుతుందా? భౌతిక ఇశ్రాయేలుకి ఏం జరుగుతుందో ఆత్మీయ ఇశ్రాయేలుకి పాఠం అది.